వచ్చిందంటే, అంటే నిన్న రాసిన సాక్షి ఒక ఫేక్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్క అంశాన్ని బయటపెట్టాల్సిన పరిస్థితి పడింది ఈరోజు. అంటే దాంట్లో చిన్న ఉదాహరణ చెప్తా. అంటే వాళ్ళు రాసింది ఫేకా నిజమా అనేది అన్నీ నమ్మాలి కదా, నమ్మాలా నమ్మకూడదు అనేది ఒక చిన్న పాయింట్ చెప్తా. ప్రస్తుతం దస్తగిరి దగ్గర ఒక బొలెరో వెహికల్ ఉంది. ఆ వెహికల్ అతను కొనుగోలు చేసి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక క్యాన్వాయ్తో అతను తిరుగుతున్నాడని చెప్పి సాక్షి పత్రికలో రావడం జరిగింది. అంటే ఆ చిన్న ఉదాహరణ తీసుకుందాం, అది ఫేకా నిజమా అనేది చెప్తా. ఒకవేళ నేను జైలు నుంచి రిలీజ్ అయితేనే నా గన్మెన్లు కానీ నా ఎస్కార్ట్ కానీ నా వెనకబడి యథావిధిగా రావడం జరిగింది. అయితే వాళ్ళకు నేను ఏం చేసేది ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలుస్తుంది. తెలియకుండా ఎక్కడ పోతుంది? ఇప్పుడు బొలెరో వెహికల్ ప్రస్తుతానికి నా దగ్గర ఉందో లేదో అనేది కూడా చెప్తా. ప్రస్తుతానికి ఆ వెహికల్ నా దగ్గర లేదు. ఒకవేళ అది ఉన్నట్టు మీరు నిరూపించగలిగితే సాక్షి పత్రికకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఒక సవాల్ విసురుతుండ. అది కన్నా మీరు ఉన్నట్టు నిరూపిస్తే మీరు ఏం చెప్పినా దానికి నేను సిద్ధం. ఒకవేళ అది నిరూపించకపోలేకుంటే సాక్షి పత్రికను మూసేసి మీరు చేసిన తప్పును ఒప్పుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను అడుగుతాండా. అది మీరు ఈరోజు కాదు రేపైనా సరే మీరు ప్రెస్ మీట్ పెట్టి దానికి